నమస్కారం. ఏటీవీ డివోషనల్కి స్వాగతం. సెప్టెంబర్ 18వ తేదీ చంద్రగ్రహణం రాబోతోంది. మరి ఈ చంద్రగ్రహణం ఏ రాశిలో రాబోతోంది, ఏ రాశి వారికి అనుకూలంగా ఉంది, ఏ రాశి వారికి ప్రతికూలంగా ఉంది, ఈ వివరాలన్నీ తెలియజేయడానికి ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి ఈ చంద్రగ్రహణం గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. సెప్టెంబర్ 18 చంద్రగ్రహణం రాబోతోంది. ఏ రాశిలో రాబోతోంది, ఎవరికి అనుకూలంగా ఉంటుంది? చంద్రగ్రహణం ఈసారి మనకు మీనరాశిలో జరుగుతుంది. చంద్రుడు రాహుతో ఉన్నాడు కాబట్టి చంద్రగ్రహణం. రాహు అంటేనే గ్రహణం. రాహు చంద్రుడితో కలిశాడు కాబట్టి చంద్రగ్రహణం మీనరాశిలో జరుగుతుంది. అంటే ఏంటి, ప్రతి గ్రహణానికి లేకపోతే ప్రతి అమావాస్యకి లేకపోతే ప్రతి పౌర్ణమికి అది ఏ రాశిలో జరుగుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, మనకు తెలియాలి కదా, పైన ఆకాశంలో ఎక్కడ జరుగుతుంది, ఏ రాశిలో, ఆ ప్లేస్ ఏంటి. ఇప్పుడు మీనరాశిలో జరుగుతుంది కాబట్టి మీనరాశికి సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్, దానికి సంబంధించిన విపరీతమైన ఏమంటారు వస్తువులు, మనుషులు, డబ్బు అదంతా లింక్ అయి ఉంటుంది, కనెక్టెడ్ ఉంటుంది. ఇప్పుడు మీనరాశి అంటే ఏంటి? మీనరాశి అంటే ప్యాషన్. ఇంకోటి, మీనరాశి మనకు ఇన్వెస్ట్మెంట్స్కి కూడా కారకులు. సో ఈసారి 18వ తారీఖు ఈ మీనరాశిలో చంద్రగ్రహణం జరుగుతుంది. ఎదురుగానే కన్యలో సూర్యుడు ఉన్నాడు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మీనం అనేది ఇంప్లికేట్ అవుతుంది. బేసిక్గా మీనం అంటే ఏంటి? చేప, ఫిష్. సో ఫిష్ వ్యాపారం చేసే వాళ్ళకి బాగుంటుంది. లేకపోతే ఎవరైనా ఫిష్ వ్యాపారం మొదలు పెడతామంటే బాగా అనుకూలంగా ఉంటుంది. ఈ మీనరాశిలో ఇంకోటి రేవతి నక్షత్రం ఉంటుంది. ఇంపార్టెంట్ డామినెంట్ నక్షత్రం రేవతి నక్షత్ర. భాద్రపద నక్షత్రాలు కూడా ఉంటాయి, పూర్వ భాద్రపద, ఉత్తర భాద్రపద, రేవతి. కానీ రేవతి నక్షత్రం చాలా డామినెంట్. అది ఏం చెప్తుందంటే వాటర్స్, డీప్ వాటర్స్. డీప్ వాటర్స్ అంటే ఏంటి? వాటర్ లోపల ఉండే వస్తువులు ఏముంటాయి మనకు? జెమ్స్, మోతి అంటారు చూడండి, పర్ల్స్, ముత్యాలు. తర్వాత వాటర్ మీద జరిగే బిజినెస్ పడవ బిజినెస్, పడవలు, జాలర్లు ఉంటారు కదా, వెళ్ళి చేపల్ని పట్టుకొస్తారు. వాళ్ళకి మంచి రోజు, వాళ్ళకి బాగా కలిసి వస్తుంది, వ్యాపారం బాగా జరుగుతుంది. ఈ బోటుకి రిపేర్ చేసేవాళ్ళు ఆ బోట్లో వెళ్ళి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతంకి వెళ్ళి వ్యాపారం చేస్తారు, వాళ్ళకి బాగుంటుంది. ప్లస్ ఇది మీనరాశి అనేది మార్పుకి ఒక చిహ్నం. అంటే కొంతమంది జీవితంలో ఏం చేయాలి, ఏం చేస్తే మన జీవితం మార్పు అని ఎతుకుతూ ఉంటారు చూడండి, ఒక దారి. వాళ్ళ కోసం మంచి రోజు ఇది. బాగా అడ్వాంటేజ్ మీనరాశి వాళ్ళకి. బాగా కొంచెం ఇబ్బంది పెట్టేది తులారాశి వాళ్ళకి. తులారాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆ రోజు. గ్రహణం ఉంది కాబట్టి మానసిక ఇబ్బందులు వస్తాయి, మానసికంగా పిచ్చిగా ఆలోచిస్తారు. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి తులారాశి. శూన్యం ఉంటుంది, ఏం అర్థం కాదు, ఆలోచన కూడా రాదు, మైండ్ ఫ్రీజ్ అయిపోతుంది. సో బేసిక్గా చెప్పుకోదగ్గ రాశులు అంటే ఈ రెండే, ఒకటి మీనరాశి, ఒకటి తులారాశి. మీనరాశి ఏమైనా మొదలు పెట్టాలనుకుంటే మొదలు పెట్టొచ్చు. తులారాశి కొంచెం జాగ్రత్త. ఆ రోజు కొంచెం మానసికంగా ఆందోళన ఉంటుంది. గ్రహణాన్ని పాజిటివ్గా తీసుకోవచ్చు, గ్రహణాన్ని నెగిటివ్గా తీసుకోవచ్చు. ఇప్పుడు మీకు చెడు ఉంది, ఆ చెడుని గ్రహిస్తే మీకు ఓన్లీ మంచిది, పాజిటివ్ మిగులుతుంది. అదే ఆ గ్రహణంని పాజిటివ్ని మింగేస్తే చెడు, నెగిటివ్. ఏదైనా రెండు సైడ్స్ ఉంటాయి, బొమ్మ బొలుసు అంటారు కదా. అదేదో మీరే నిర్ణయించుకోవాలి. కర్మలు బాగుంటే అంతా మంచి జరుగుతుంది, కర్మలు సరిగ్గా లేకపోతే డ్యామేజ్ మీద డ్యామేజ్. మీనంలో చంద్రుడితో పాటు రాహు ఉన్నాడు కాబట్టి ఆ రోజు మనము చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరకు వస్తే, ఒకటి చంద్రుడికి సంబంధించిన భువనేశ్వరి మాత, రాహుకి సంబంధించిన చిన్నమస్తాదేవి. ఈ రెండింటికి పరిహారం చేసుకుంటే బాగుంటుంది.
ఎవరైనా సరే మనము గ్రహణం కావచ్చు, పౌర్ణమి కావచ్చు, అమావాస్య కావచ్చు, దాని పాజిటివ్ తీసుకుంటేనే బెటర్. అమ్మో నాకొద్దు ఇది వద్దు అని నెగిటివ్గా తీసుకున్నాం అనుకోండి, అదొక రకంగా దాన్ని డిస్రెస్పెక్ట్ చేసినట్టే. ఉంటే బ్యాలెన్స్డ్ ఉండండి, లేకపోతే పాజిటివ్గా ఉండండి. దాన్ని అమ్మో అమావాస్య మంచిది కాదు, అమావాస్య అంటే భయం, ఇలా దాన్ని చిన్నగా చేసి చూడొద్దు. అమావాస్య రోజు మిమ్మల్ని తంతది అది. ఉంటే రెస్పెక్ట్ చేయండి, లేకపోతే నార్మల్గా ఉండండి. గుర్తుపెట్టుకోండి. అది గ్రహణం అనేది అంటే మీనింగ్ ఏంటంటే మాయ చేయడం, ఏదో ఒకటి మాయ చేసి దాన్ని మాయం చేయడం. వస్తువు ఉంది, బంగారం ఉంది, దాన్ని దొంగతనం చేసి మాయం చేశాను అనుకో, అది గ్రహించినట్టే కదా నేను. సో ఈ దొంగతనాలు వీళ్ళు వాళ్ళు చేసేవాళ్ళు కొంచెం జాగ్రత్త. రోజు ఫ్రాంక్గా చెప్తున్నా, ఇలాంటి రోజులు ఎవరైనా దొంగతనాలు చేసి ఉంటే దానికి ప్రాశ్చితం చేసుకోవచ్చు, తప్పులేదు. కానీ ఎప్పుడైనా గుర్తించండి, మంచిని గ్రహించొద్దు, చెడుని గ్రహించండి, చెడుని తొలగించేయండి. ఆ రోజు మీకు ఏమైనా చెడు ఉంటే ఆ అలవాట్లు వదిలేయండి, మంచికి దారి ముందుకెళ్ళండి. చెడుని మర్చిపోన్నారు, ఆ రోజుతో చెడుని వదిలేయండి. బాగా కలిసి వస్తుంది మీకు ఈ చంద్రగ్రహణం. సో బేసిక్గా ఇది చంద్రగ్రహణం. ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు మీనరాశి వాళ్లకు చాలా పాజిటివ్గా ఉంటుంది, చాలా అనుకూలంగా ఉంటుందని. తులరాశి వాళ్ళు ఇబ్బంది పడేలాగా ఉంటుంది పరిస్థితి అన్నారు. ఈ రెండు రాశులు కాకుండా ఇంకా ఏ రాశికి అనుకూలంగాను ఏ రాశికి ప్రతికూలంగాను ఉంటుందంటారు? అంటే అంతా నార్మలే ఉందండి, పెద్దగా ఇబ్బంది ఏం లేదు. ఎప్పుడైనా కలిసి వచ్చేది కూడా ఏమీ లేదు. అందరికి 50% కలిసి వస్తుంది, 50% డ్యామేజ్ ఉంటుంది అందరికీ. ఓకే. కానీ బేసిక్గా నేను 100% జీరో చెప్తున్నా. ఓకే. మీనరాశి వాళ్ళకి 100% కలిసి వస్తే తులారాశి వాళ్ళకి 100% డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. మిగతా ఒకరికి 30, 50, 70 అది ఓకే నడుస్తుంది. ఓకే, అది నేను చెప్పొచ్చు. ఓకే. వీళ్ళు కర్కాటకం వాళ్ళకి బాగుందని చెప్పొచ్చు, వృశ్చికానికి బాగుందని చెప్పొచ్చు. ఓకే. కొద్ది వరకు బాగుంది, ఓకే, పూర్తిగా కాదు. ఓకే. మనం ఎక్స్ట్రీమ్స్ గురించి మాట్లాడదాం. వాళ్ళకి పెద్దగా ఇబ్బంది లేదు, వచ్చేది లేదు, పోయింది లేదు. ఓకే. ఇక్కడ వీళ్ళ తుల ఇంకా ఈ మీనం ఉంది చూడండి, వీళ్ళే కొంచెం దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి, లేకపోతే జాగ్రత్తగానే ఉండాలి. వీళ్ళకి ఈ రెండు రాశుల వాళ్ళకు ప్రధానంగా మార్పు. ఇప్పుడు ఆ చంద్రగ్రహణం ఏదైతే ఆ సమయం ఉందో ఆ టైంలో ఏమన్నా అంటే పూజలు అలాంటివి చేసుకోవచ్చా, చేసుకోకూడదా? కొంతమంది ఆలోచిస్తుంటారు కదా. ఓం చిన్నమస్తాయ నమః, ఓం చిన్నమస్తాయ నమః ఒకటి, తర్వాత దత్తాత్రేయ నమః, గురు దత్తాత్రేయ నమః, తర్వాత దక్షిణామూర్తికి సంబంధించిన మంత్రాలు, రాఘవేంద్రకు సంబంధించిన మంత్రాలు, శ్రీ గురు దత్త, జయ గురు దత్త, ఇవి కూడా చేసుకోవచ్చు. ఓకే. మీనరాశిలోనే ఉంది కాబట్టి దత్తాత్రేయకి సంబంధించినవి చేసుకోండి. ఓకే. భయపడొద్దు, 6 to 10 జాగ్రత్తగా ఉండండి. తెలుసుకున్నారు కదండి చంద్రగ్రహణం గురించి, ఏ రాశిలో రాబోతోంది, ఏ రాశి వాళ్లకు అనుకూలంగా ఉంది అన్నది. ఎలా అనిపించింది? మీ తాలూకు అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, నచ్చితే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా మా ఏటీవీ డివోషనల్ ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని నొక్కండి. అలా చేసినట్లయితే మేము చేసే వీడియో తాలూకు నోటిఫికేషన్ మీకు అందుతుంది. మీరు మిస్ కాకుండా ప్రతి వీడియోని చూడొచ్చు అన్నమాట. ధన్యవాదాలు.